హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గంగవల్లి కూర మామిడికాయ పప్పు. దానికి కావాల్సినవి: పప్పుని ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. గంగవల్లి కూర, మామిడికాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న గంగవల్లి కూరను కడిగి పెట్టుకున్నానండి. పప్పులో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు వేసుకొని ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, పప్పు పొంగకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ అండి వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఉడికాక చూద్దాం. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉందండి. ఇప్పుడు ఈ పప్పుని మెదుపుకొని ఇందులో సరిపడా సాల్ట్, కారం, ఒక పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 స్పూన్ కారం వేసుకొని మెదుపుకుందాము. కలుపుకోవాలండి. ఇట్లా మరీ మెత్తగా చేసుకోవద్దు. పోపు వేసుకోవడానికి, తాలింపు వేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ. సింపుల్ అండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 పావులు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. మీకు ఉల్లిపాయలు ఇష్టం లేకపోతే వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. అయ్యాక చూద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకొని కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. మగ్గించుకుంటే టేస్టీ మామిడికాయ గంగవల్లి కూర పప్పు రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. చపాతీలో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. టేస్టీ మామిడికాయ గంగవల్లి కూర పప్పు ఏ విధంగా చేసుకోవాలో నా ఛానల్లో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.